హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్తే. వెల్కమ్ టు ఈజీ జాబ్ పోర్టల్. మీరు కనుక కొత్తగా మన ఛానల్ విజిట్ చేస్తుంటే వెంటనే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ వీడియో నచ్చితే లైక్ చేసి మరి కొంతమందికి షేర్ చేయండి. ఎస్బీఐ క్లర్క్ ప్రిలిమ్స్ రిజల్ట్ అయితే వచ్చింది, అంతా ఓకే. ఇప్పుడు ఏంటంటే అసలు మెయిన్స్ ఎగ్జామ్ ఎప్పుడు అనేది కనీసం వాడు ఇంటిమేషన్ డేట్ కూడా ఇవ్వలేదు. సో టెంటేటివ్ డేట్స్ అని సంథింగ్ ఇచ్చారు తప్ప అది ఎగ్జాక్ట్గా అఫీషియల్ అయితే కాదు. సో అవన్నీ మనం ఊహించుకుంటున్న డేట్స్, సర్క్యులేట్ అవుతున్న డేట్స్ అనమాట అవన్నీ. సో ఇక్కడ మనం ఈ నోటీస్ అనేది ఒకటి ఇచ్చారు వాళ్ళు. ఇక్కడ చూడండి, నోటీస్ లింక్ ఫర్ డౌన్లోడ్ ఆఫ్ మెయిన్ ఎగ్జామ్ కాల్ లెటర్స్ విల్ సక్సెస్ఫుల్ క్యాండిడేట్స్ విల్ బీ మేడ్ అవైలబుల్ షార్ట్లీ. ఇది వచ్చేసి కూడా 2 days అవుతుంది ఈ షార్ట్లీ అనేది. సో నాకు తెలిసి ఎస్బీఐ దృష్టిలో షార్ట్లీ అంటే ఒక 2 days 3 days అనమాట. దట్స్ ఆల్ ఫైన్. సో అసలు ఎప్పుడు వస్తుంది అడ్మిట్ కార్డు, అసలు ఎగ్జామ్ ఎప్పుడు ఉంటుంది అనేది నేను క్లారిటీగా చెప్తాను. సో ఒకసారి మనం అడ్వర్టైజ్మెంట్ కనుక ఒకసారి చూస్తే, వాళ్ళు ఇచ్చిన అడ్వర్టైజ్మెంట్లో వాళ్ళే క్లియర్గా మెన్షన్ చేశారు. ఇప్పుడు ఇక్కడ టెంటేటివ్ అని కనుక మనం టైప్ చేస్తే సమ్ వస్తాయి. ఇవ్వండి ఒకసారి ఈ 10th కాల్ లెటర్స్ ఫర్ ఎగ్జామినేషన్ అనేది ఇది ఒకసారి చదవండి. మెయిన్ ఎగ్జామినేషన్ క్యాండిడేట్స్ క్వాలిఫైడ్ ఫర్ మెయిన్ ఎగ్జామినేషన్ విల్ బీ ఏబుల్ టు డౌన్లోడ్ దేర్ కాల్ లెటర్ from the bank's website following the instructions available on the screen tentatively from 10 days before the exam date. అంటే దాని మీనింగ్ ఏంటంటే ఎగ్జామ్కి 10 days బిఫోర్ మనకి అడ్మిట్ కార్డ్ అనేది 10 days బిఫోర్ అడ్మిట్ కార్డ్ అనేది డౌన్లోడ్ చేసుకోవచ్చు అనేది ఇచ్చారు. అంటే రిజల్ట్ కూడా 10 days ముందే వచ్చింది అని అనుకోవచ్చు మనం. అంటే వాళ్ళు చెప్పిన ఎగ్జాక్ట్ దాని అయితే మాత్రం 10 days బిఫోర్ అడ్మిట్ కార్డ్ ఇస్తారని. సో వాళ్ళు ఇవ్వలేదు. నాకు తెలిసి రిజల్ట్ నుంచి మనకి 10 days, మనకి ఇది ఎప్పటి నుంచో ట్రెండ్ నడుస్తూనే ఉంది. సో మీరు డేట్స్ అనేవి మారుతాయి లేకపోతే చేంజ్ అవుతాయి ఏమో అని ఉండొద్దు. డెఫినెట్లీ 15th కానీ 16th కానీ ఎగ్జామ్ జరిగిద్ది. వాళ్ళు క్లియర్గా మెన్షన్ చేశారు, మెయిన్స్ ఎగ్జామ్ డేట్స్ 10 days బిఫోర్ అని ఇచ్చేశారు. వాళ్ళే క్లియర్గా మనకి నోటిఫికేషన్ ఇట్ సెల్ఫ్లో ఇచ్చేశారు. సో మీరు వేస్ట్ చేసుకోబాకండి ఇక్కడ నుంచి టైము. సో బాగా యూటిలైజ్ చేసుకోండి. ఇక్కడ నుంచి మీరు చదివినవన్నీ రివైజ్ చేసుకోవటం, సో మీ టెస్టులు రాయటం, ఆన్లైన్ మాక్ టెస్టులు రాయటం అండ్ అవి ప్రాక్టీస్ చేసుకుంటూ ఉండండి.